రైతులు ఏదో సూసైడ్ చేసుకోవడం, ప్లాన్స్ తో పోవడం, తోసుకొని ఒక ఆడామిని కాళ్ళు చేతులు కూడా ఇంచెట్లుగా చేసినారు. మాకు టోకన్లు ఇవ్వలేదు సార్. సంవత్సరం పంట మొత్తం కిందనే పుడుస్తూ ఉంది. రైతులు ఆత్మహత్య చేసుకోవాలి. మేము మామిడి సంవత్సరానికి ఒక పంట, ఆ సంవత్సరానికి ఒక పంట మీద ఎన్నో అప్పులు చేసి ఎప్పుడంతా ఎట్ట తీర్చేది. మీరు ఈ మాదిరి ఆడవాళ్ళని ఇబ్బందులు పెట్టించి ఇప్పుడు వచ్చేదానికి సౌకర్యం లేకుండా వచ్చి తిరుక్కొని పోతున్నాము. టోకన్లు అయిపోయిందంటా ఉన్నారు సార్. రైతుల పరిస్థితి దుబ్బరను అనే కారణం మన ఐక్యత లేకపోవడం, టోకన్లు ఇవ్వడం, లేదా 5వ తేదీకి ఫ్యాక్టరీలు మూసేయడం, దానికి కొట్టిన పెస్టిసైడ్లు ఖరీదు కూడా రాక రైతులు ఏదో సూసైడ్ చేసుకోవడం, ప్లాన్స్ తో పోవడం. మామిడి పంటను నమ్మి రైతులు మొత్తం చెడిపోయి ఉన్నారు. మేము రైతులందు మిమ్మల్ని కోరుతున్నాం, ఫ్యాక్టరీ దగ్గర వచ్చి మాకు షిప్ ఇప్పించాలని మేము మరీ కలెక్టర్ గారిని కోరుతున్నాం. రైతులు ప్రతిరోజు ఎదురు చూస్తుంటారు. ప్రతిరోజు తన మామిడి చెట్టును ఒక బిడ్డలాగా చూసుకొని ఈ చిత్తూరు జిల్లా వాసులు ఒక బిడ్డలాగా చూసుకొని సంవత్సరం పొడవునా ఆ పంట కోసం వెయిట్ చేస్తుంటారు. అట్లాంటి పంట నష్టపోతే మాకు మరణ శిక్ష మరియు ఆత్మహత్య చేసుకోవడమే శరణ్యం.